బిఫోర్ మ్యారేజ్ పోయేది బాగా. ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడే మా నాన్న ఎక్స్పైర్ అయిపోయింది. స్టడీని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ జన్మనిస్తే తండ్రి మరు జన్మిస్తాడంటారు. నాకు గర్వం వస్తుంది అనమాట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాధవ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా తీసి ఉంటా కానీ అంత క్లియర్గా లేదనమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్తోనైతే మళ్ళీ ఛానల్ రీస్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నా. రీస్టార్ట్ అంటే అట్లా ఏం లేదు, ఆల్రెడీ నా ఛానల్లో కామెడీ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఫుల్ వీడియో రీస్టార్ట్ అనేది ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అసలు నా పేరు ఏంటిది, నేను ఎంతవరకు చదువుకున్నా, నా ప్రాపర్ ఎక్కడ, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను ముందుకు వచ్చేసిన. నా పేరు వచ్చేసి ఉమారాణి. నేము నా ఛానల్ పేరు చూసే ఉంటారు కదా, ఉమా మాధ. రాణి అని మ్యాక్సిమం నన్ను ఎవరు పిలవరు, ఉమా అని. నా స్కూల్ నుంచి అయినా కాలేజ్ నుంచి అయినా ఇంట్లో అయినా కూడా అందుకే ఉమా. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మాధ. ఫస్ట్ నుంచి కాదు, ఆ ట్యాగ్ అట్లనే ఉంది, ఉమా మాధ అని అయితే ఫిక్స్ అయిపోయింది నా ఛానల్ పేరు రాదు. నేను డిగ్రీ వరకు అయితే కంప్లీట్ చేసిన. నేను స్కూలింగ్ అంతా సగం సగము అంటే సగం సిటీలో, సగము మా ప్రాపర్ విలేజ్లో జరిగిందనమాట. మా ప్రాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్. యాదాద్రి భువనగిరి డిస్టిక్కే మాది. అక్కడ ఒక చిన్న విలేజ్ మీరు వినే ఉంటారు, భీమలింగం అండ్ రమణేశ్వరం, అంటే గోల్డెన్ శివలింగం ఉంది కదా, అక్కడ దగ్గరలోనే మా ఊరు అనమాట. మాకు అవన్నీ చాలా దగ్గర. కానీ మేము ఇప్పుడు ట్రస్ట్కు మేము రమణేశ్వరాన్ని, గోల్డెన్ టెంపుల్ ఉన్నదాన్ని రమణేశ్వరం అంటారు కదా మ్యాక్సిమం. మేము ట్రస్ట్ అని పిలుస్తారు మా సైడ్ అయితే. బిఫోర్ మ్యారేజ్ పోయేది బాగా అండ్ భీమలింగం ఎన్నిసార్లు భీమలింగం, జస్ట్ భీమలింగం ఒక 3 కిలోమీటర్స్ కూడా ఉండదు. అట్లాంటిది పోలేదు. ఎందుకు దూరం ఉన్న వాళ్ళకి పోయి బుద్ధి అయినట్టు దగ్గర ఉన్న వాళ్ళకి బుద్ధి కాదు. ఎందుకో ఏమో అర్థం కాదు, పోవాలన్నట్టు టైం దొరకదు అనిపిస్తుంది. అండ్ పూర్ణగుడి ఇవన్నీ కూడా మాకు దగ్గరనే ఉంటాయి. శ్రీమతగిరి లక్ష్మీనరసింహస్వామి ఇవన్నీ కూడా మాకు దగ్గరనే ఉంటాయి అన్నమాట. స్టడీ విషయానికి వస్తే, నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే. 5th వరకు ఇక్కడనే చదువుకున్నా. 5th నుంచి 10th వరకు సగం స్కూలింగ్ ఇక్కడనే. 5th నుంచి 10th వరకు మా ఊర్లో. ఇంటర్ డిగ్రీ కూడా అక్కడనే అయిపోయింది అనమాట. నాకు వచ్చేసి అమ్మ నాన్న, ఫాదర్ అయితే నేను డిగ్రీ ఉన్నప్పుడే మా నాన్న ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ మేము 4 మెంబర్స్ని, 2 సిస్టర్స్ని, 2 బ్రదర్స్. నాకంటే అక్క అన్న పెద్దోళ్ళు, ఆ తర్వాత తమ్ముడు. అక్క అన్నకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి ఇద్దరు పాపలు, వాళ్ళకి పాపలే. ఆ తర్వాత తమ్ముడు. నాకు ఇప్పుడు ఒక బేబీ. ఆ బేబీ బాయ్ ఆ గర్ల్ అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. నాన్న నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయాడు. నాన్న తర్వాత ఇక బయటికి రావాల్సి వచ్చింది. మా నాన్న ఉన్నన్ని రోజులు బయటికి వచ్చే అవకాశం కాదు అసలు, ఏమంటారు, అవకాశం కూడా కాదు, ఆ పరిస్థితి రాలేదు అసలు. బయటికి రావాల్సిన పరిస్థితి ఏమున్నా చదువు. నేను టాపర్ స్టూడెంట్నే, అంత అది కాదు. మా క్లాస్లో మంచిగా చదివే స్టూడెంట్ని నేను. చదువు తప్ప ఇంకో లోకం లేని మనిషిని అనమాట నేను. మా ఇంట్లో కానీ ఏం కానీ అట్లా అనమాట. అట్లాంటిది మా నాన్న చచ్చిపోయిన తర్వాత జాబు ప్లస్ స్టడీని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటారు, ఈ ప్రపంచం ఏమంటారు, బయటికి వచ్చి అన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మా నాన్న చనిపోయిన తర్వాతనే వచ్చింది. మా నాన్న అంతవరకు మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఆయన హెల్త్ కండిషన్ వల్ల ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. అసలు యాక్చువల్గా నాన్న లేని లోటు చాలా తెలుస్తుంది. ఎంత చెప్పినా తక్కువనే. మా నాయన గురించి, ఎవరి నాయన గురించి అయినా ఎంత చెప్పినా తక్కువనే. ఆయన లేనిది, అమ్మ జన్మనిస్తే తండ్రి మరు జన్మిస్తాడంటారు కదా, అది మా విషయంలో జరిగిందనమాట. మా విషయంలో కాదు, ఎవరి విషయంలోనైనా జరుగుతుంది అట్లా. మా ఫాదరు, మా నాన్న ఈయన అనే చెప్పుడేంత, మా నాన్న పేరు చెప్పుకున్నప్పుడల్లా మా ఫేస్ మీద లేడు అన్న ఏడుపు రాదు.
మా నాన్న అన్న గర్వం వస్తదనమాట. మేమీయన పిల్లలం. అది చాలు మాకు జీవితానికి. చాలామంది నేను విన్నంత వరకైతే మా నాన్న నాకది ఇయ్యలేదు, మా నాయన నాకిదేమీ ఇచ్చిండు, అదేమి ఇచ్చిండు గాదు. ఏమి ఇచ్చిండు గాదు, అసలు జన్మనియ్యడమే గొప్ప. అట్లాంటిది ఏమిస్తేంది, ఇయ్యకుంటేంది. జన్మనిచ్చిండు, కాళ్ళు చేతులు ఇచ్చిండు బతుకమని. అదే మాకు శానా గొప్పనమాట. చనిపోయినా గూడా మాకు రూపాయి అప్పు లేకుండా చేసిపోయిండు. నా పిల్లలు ఏడ స్ట్రగుల్ అయితురు నేను చచ్చిపోయినంక. మాకు బ్యాక్ బోన్ అంటూ ఏం లేదు. మాకు తాతలు, ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఏం లేదు. ఏం లేవు. ఫస్టే చెప్తున్నా గదా! మేము కష్టంతోని సంపాదిస్తున్నవి. కష్టంతోని సంపాదిస్తున్నామంటే కోట్లు కోట్లేం గాదు. మేము తిననీకి, ఉండనీకి అంతే. అవన్నీ ఇంత ధైర్యంగా బతుకుతున్నాము. ఏ కష్టమొచ్చినా ఎదుర్కొని, ఎన్ని అప్పులున్నా, ఏ కష్టమొచ్చినా ఎదుర్కొని బతుకుతున్నామంటే దానికి కారణం మాత్రం మా నాయననే అని జెప్తా నేనైతే ఖచ్చితంగా. బల్లగుద్ది మరీ గూడా చెప్తా. అంత ధైర్యాన్ని ఇచ్చిపోయిండు మాకు. ఆస్తి, అంతస్తులు అసలు ఏవి ఇయ్యకున్నా బతికేంత ధైర్యం మాత్రం, ఏ కష్టమొచ్చినా కష్టంలోకెళ్ళి బయటపడి, మన సమయస్ఫూర్తితో బయటపడి మనం బతికేంత ధైర్యాన్నయితే ఇచ్చిపోయిండు. ఇప్పటివరకైతే అట్లనే బతుకుతున్నామనయితే నేను అనుకుంటున్నా. అందుకే ఇంకో స్టెప్ తీసుకొని యూట్యూబ్ అనేది గూడా స్టార్ట్ చేసిననమాట. యూట్యూబ్‌లో గూడా సపోర్ట్ మా హస్బెండ్ నుంచి గూడా 100% సపోర్ట్ ఉంది. మా ఫ్యామిలీ అయితే ఎవరున్నారో మా బ్రదర్స్ గానీ, మా తమ్ముడు గానీ మాకు చాలా సపోర్ట్ ఉందనమాట. వాళ్ళ సపోర్ట్ లేని ఇంతవరకు గూడా నేను రాకపోదునసలు. అసలు ఫోన్ అంటేనే నాకు భయం తెలుసా! అసలు ఎవరితో నాకు మాట్లాడడానికి గూడా రాకపోయేది. అట్లాంటిది నేనిప్పుడు మీ ముంగట ఇట్లా మాట్లాడుతున్నా అంటే కారణం మాత్రం వాళ్ళే. వాళ్ళే ఇప్పుడు నాకు బ్యాక్ బోన్ అనమాట. అసలు నిజంగా చాలా షై ఫీల్ అయ్యేదాన్ని. ఫోటోలు దిగాలన్నా గూడా నాకు షై. మనం ఎడికైనా టెంపుల్‌కి గాని ఎక్కడైనా పోతే ఫోటోలు ఇప్పటికి నాకు జనాలలో పోయి వీడియోలు తీయాలంటే కొంచెం షైయే. బట్ ధైర్యం చేసి కొంచెం కొంచెం నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నా అంటే కారణము మా నాన్న ఇచ్చిన ధైర్యము, నా ఫ్యామిలీ నాకిస్తున్న ధైర్యమే ఇది. అంతే. ఇంకా లాంగ్ చేయదలుచుకోలేదు వీడియో. ప్లీజ్ నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్‌ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆహ్, ఇంకా డీటెయిల్‌గా మా ఫాదర్ గురించి గానీ, నా నా గురించి కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీకి సంబంధించినయి అయితే చెప్తా. ఛానెల్ 2023లో స్టార్ట్ చేసిన. మోర్ దెన్ ఇప్పుడు 3 ఇయర్స్ అయితుందనమాట నేను ఛానెల్ స్టార్ట్ చేసి. ఇంకా 3 ఇయర్స్ అయితుంది గ్రోత్ లేదు అంటే నేను మధ్యలో వీడియోస్ ఆఫ్ చేసినా అనమాట. ఎక్కువ తీయలేదు. అందుకు. అందుకు నాకు పర్లేదు. నేను చేస్తున్నానంటే ఇంకా గూడా నేను మధ్యలో ఆఫ్ చేసి పెడుతున్నా గూడా నన్ను చూస్తున్నారంటే అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ జెప్పాలసలు అనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి అట్లేముండదు. కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తా. నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నవ్వించడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే గూడా చెప్పండి. నేను మార్చుకొని ఇంకా కొత్తగా చేయడానికి ట్రై చేస్తా. కామెడీ వీడియోస్ అండ్ ఫుల్ లెంత్ లాంగ్ వీడియోస్ కూడా తీయడానికి ప్రయ ప్రయత్నిస్తా. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీడియోలో నా బేబీవి గూడా రివీల్ చేద్దామని అనుకుంటున్నా ఫేసు. అది గూడా ఖచ్చితంగా చేస్తా. ఆ స్ట్రగుల్ అంతా నేనసలు పడ్డ బాధలు ఇవన్నీ అందరూ పడతారు. నేను గూడా పడ్డా. కాకపోతే నేను ఏ రకంగా పడ్డా ఏందనేది గూడా చెప్తా. మీరు ఇప్పుడు నా ఫ్యామిలీ మీరు. నా ఫ్యామిలీకి నేను చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి ఖచ్చితంగా చెప్తా. థాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చూసి లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.